గతంలో ముడిసరుకు రేట్లు పెరిగినాయని చెప్పేసి ధర్నా కూర్చుంటే అప్పటికి ఇంకా రాష్ట్రంలో ఎక్కడా కానీ స్కీమ్ తేలా. నేను మొట్టమొదటి స్కీమ్ తీసుకొని వచ్చి 600 రూపాయలతో పథకం మొదలు పెట్టినాను. చంద్రబాబు వచ్చి పెంచుతానని చెప్పినాడు, ఇవ్వలే. ధర్నాలు చేశాం ఇక్కడే ఇదే కళాజ్యోతి సెంటర్లో. స్వయానా ఇప్పుడు ముఖ్యమంత్రిని ఆ రోజు ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఇక్కడికి పిలుచుకొని వచ్చి, అన్నా మా ఊర్లో ఈ విధంగా ఇన్ని మగ్గాలున్నాయి, ఈ విధంగా కష్టాలు పడుతున్నారు, వాళ్లకు మనం అండగా ఉండాలి అని చెప్తే అదే మీటింగ్ లో మగ్గమున్న ప్రతి ఇంటికి కూడా 24,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి హామీ ఇప్పించడం జరిగింది. ఇప్పటికి 1,21,000 రూపాయలు ఆ మగ్గమున్న ప్రతి కుటుంబాన్ని కూడా ఇప్పించినామో లేదో మీ పాస్బుక్లు ఎతుకుతే తెలుస్తుందని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. చూసుకోండి మీ పాస్బుక్లంతా. ఏం చేసినాడు చంద్రబాబు, ఇప్పుడున్న బీజేపీ? వీళ్ళు కాదా చేనేతల మీద ఆ 5% GST తీసుకొని వచ్చినది వీళ్ళు కాదా నేను అడుగుతున్నా. ఈ రోజు వాళ్ళు చెప్తున్నారు, నాకు ఢిల్లీలో ఇంత పలుకుబడి ఉంది, ఇంత పలుకుబడి ఉంది. నీ పలుకుబడి ఢిల్లీలో వద్దునైనా, మా గల్లీలలో మగ్గం నేస్తూ ఇబ్బంది పడుతున్న మా చేనేత కార్మికులకు వీళ్లకు ఆ 5% GST తీపిస్తే చాలునైనా నీ ఢిల్లీ పలుకుబడి ఏందో తేలిపోతాది. ఈ 5% GSTని 12% GST చేయాలి అని కేంద్రం ఆలోచిస్తే ఒక ఎమ్మెల్యేగా నేను వెళ్ళా ఢిల్లీకి. వెళ్ళి నిర్మలా సీతారామన్ ఫైనాన్స్ మినిస్టర్ని నా తోటి ఎంపీలను పిలుచుకొని పోయి, ఇప్పటికే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు, దీన్ని 12% చేస్తే వీళ్ళ బతుకులు ఇంకా చాలా ఛిద్రమైపోతాయి, ఖచ్చితంగా వీళ్ళకు అండగా ఉండాలని ఆమెకు కన్విన్స్ చేస్తే ఆ 5% దగ్గరే ఆపి 12% పెంచకుండా చేసింది.